హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సెషన్లో మనము ఫిజికల్ వెరిఫికేషన్ దానిపైన ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ని ఈరోజు సెషన్లో నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ వెరిఫికేషన్ ఎవరెవరికి జరుగుతుంది? సో ఇది చాలా మందికి డౌట్ ఉన్న క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడబ్ల్యూ వాళ్ళకి జరుగుతుంది, ఫిజికలీ విత్ డిజేబిలిటీస్. తర్వాత వచ్చేసి మనకు ఎన్సీసీ వాళ్ళకి జరుగుతుంది. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరుగుతుంది. అలాగే స్కూట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా జరుగుతుంది. ఓకేనా? సో ఈ 4 మెంబర్స్కి అయితే, అంటే ఈ 4 కేటగిరీస్కి అయితే మనకు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సార్ క్యాప్ వాళ్ళకి ఏది? సో క్యాప్ వాళ్ళకి అసలు ఫిజికల్ వెరిఫికేషనే ఉండదు. ఓకేనా? సో క్యాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడమే. క్యాప్ వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని. సో అప్పుడు నేను మీకు ఇంకా క్లారిటీగా అయితే క్యాప్ వాళ్ళకైతే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అప్పుడు. సో ప్రస్తుతానికి మనము ఫిజికల్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకుందామండి. పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఎన్సీసీ క్యాండిడేట్స్, స్పోర్ట్స్ క్యాండిడేట్స్, స్కూట్స్ అండ్ గైడ్స్ క్యాండిడేట్స్ ఏం చేయాలి? మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ స్కూట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి 6th రోజున, అంటే 6/8/2025 మనకు ఈ ఆగస్ట్లో 6th రోజున మీరు వెళ్ళాల్సి ఉంటుంది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్. దీనిపైన మనం ఆల్రెడీ వీడియో చేసాము. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ అప్డేట్ ఇచ్చింది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ గురించి, ఎన్సీసీ క్యాండిడేట్స్ గురించి, అలాగే స్పోర్ట్స్ అండ్ క్యాండిడేట్స్ గురించి ఇప్పుడు వెరిఫికేషన్ ఎలా చేస్తారు చూడండి. మీకు ఏవైతే కేటగిరీకి సంబంధించిన, ఆ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయో అవి జిరాక్స్, అట్ ద సేమ్ టైం ఒరిజినల్స్ ఇవి పెట్టేసుకోండి. ఓకేనా? సో ఒరిజినల్స్ అక్కడ చూపించాల్సి ఉంటుంది, జిరాక్స్ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎందుకైనా మంచిది జిరాక్స్ ఒక 2 సెట్ ఆఫ్ కాపీస్ పెట్టుకోండి. ఓకే? ఒరిజినల్ కూడా అక్కడ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది, ఒరిజినల్ తీసుకువెళ్ళాలి. బట్ జిరాక్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ సబ్మిట్ చేయమంటే జిరాక్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? తర్వాత ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ కాదండి, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్లోనే జరుగుతుంది. విజయవాడలో ఉంటుంది ఇది. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ పక్కనే ఉంటుంది. సో మనకు ఈ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్లోనే మనకు వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఇక్కడ ఇంకా ఈ డీటెయిల్గా చెప్పాలనుకుంటే బేసికల్గా స్కూట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకైతే ఆలోచన హాల్ 2nd ఫ్లోర్లో అయితే చేస్తున్నారు ఫిజికల్ వెరిఫికేషన్. ఆలోచన హాల్ 2nd ఫ్లోర్లో ఉంటుంది ఇది యాక్చువల్గా. సో మేబీ ఈ యొక్క మిగతా ఏవైతే ఫిజికల్ వెరిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క హాల్లోనే చేస్తారు, ఆలోచన హాల్లోనే చేస్తారు, 2nd ఫ్లోరే. కానీ సర్టెన్ టైం, సర్టెన్ డేట్స్లో వీళ్ళు మెన్షన్ చేస్తారు. అలాగే కొంతమందికి రోల్ నెంబర్ వైజ్గా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ యొక్క మనకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ వైజ్గా పిలుస్తారు అనమాట. సో మనకు నీట్ అడ్మిట్ కార్డులో మనకు రోల్ నెంబర్ ఉంటుంది. ఆ రోల్ నెంబర్ ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్గా 138 నుంచి 198 వరకు రండి అని ఒక టైమింగ్లో ఇస్తాడు. సో ఆ విధంగా ఉంటుంది. ఓకేనా? సో అది అంటే అప్డేట్ అయితే నేను మీకు ఇవ్వాలనుకుంటున్నది. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అనుకున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. అండ్ తర్వాత ఈ యొక్క ప్రతి నోటిఫికేషన్ నేను మన ఛానల్ అప్డేట్ చేస్తాను. సో దట్ మీకు వెంటనే అందుతుంది. సో దట్ మీకు అప్డేట్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లాంటి అప్డేట్స్ ఫాస్ట్గా అందించడంలో మన ఛానల్ ఫస్ట్ ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.